వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ ఇయర్ దసరాతో అదరకొట్టి ఎండింగ్ లో హాయ్ నాన్న అంటూ ఓ ఎమోషనల్ సినిమాతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. నాని కథల సెలక్షన్ లో ప్రతిభ గల దర్శకులను వెతికి పట్టుకోవడంలో తనకు తానే సాటి అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు నాని. ఈ ఇయర్ ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వారి కెరియర్ నే కాదు తన సక్సెస్ ని కూడా ఫామ్ లో కొనసాగించాడు నాని. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మరో 2 సినిమాలతో నాని రాబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని ఆ సినిమాను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత హిట్ 3 సినిమాను కూడా 3 నెలల్లో పూర్తి చేసి 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఏడాదికి 2 రిలీజులు పక్కా ఉండేలా చూసుకుంటున్న నాని పరిశ్రమకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడని చెప్పవచ్చు. ఇక సినిమా ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటున్నాయి కాబట్టి నిర్మాత కూడా సేఫ్ అన్నట్టే. కెరియర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్న నాని ఇదే ఫామ్ కొనసాగించాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి చేసిన నాని ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదని మరో ఛాన్స్ ఇచ్చాడు. సరిపోదా శనివారం మరో డిఫరెంట్ కథతో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా హిట్ 3 ఆ తర్వాత మరో కొత్త దర్శకుడితో నాని సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది. మిగతా హీరోలు ఎవరూ చేయని విధంగా సింపుల్ గా మంచి కథ, తనకు తగిన బడ్జెట్, తన మార్కెట్ కు తగినట్టుగా సినిమా చేసుకుంటూ సక్సెస్ఫుల్ జోష్ కొనసాగిస్తున్నాడు నాని. సో 2024లో కూడా నాని ఇదే హిట్ మేనియాలో దూసుకెళ్లాలని నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.